కాంగ్రెస్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. ఇన్నాళ్ల పాటు గులాబీ నేతల మాటల దాడులపై మౌనంగా ఉన్న కాంగ్ పెద్దలు సైలెంట్ గా తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారా? ఇంతకీ కారు పార్టీ నేతల బెదిరింపులకు కాంగ్రెస్ వేస్తున్న స్కెచ్ ఏంటి? 6 महीना में गवर्नमेंट तो नहीं गिर सकता, लेकिन 6 महीना में बीआरएस पार्टी का क्या हाल होगा वो 6 महीना बाद मैं आपको बताऊंगी। 6 महीना ज़्यादा दूर नहीं है, हम भी रहेंगे, कांग्रेस पार्टी भी रहेगा, बीआरएस पार्टी भी कैसे रहेगा देखते हैं। और 6 महीना बाद बीआरएस पार्टी के सामने ये खुलासा हो जाएगा कि बीआरएस पार्टी आगे कितना दिन चल पाएगा। విన్నారుగా, తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షి బీఆర్ఎస్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఒకే పాట ఎత్తుకున్నారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని. నేతలు వేర్వేరైనా కారు పార్టీ నేతల నోటి నుంచి వచ్చింది ఈ మాటే అని చెప్పాలి. ఒక్క బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు, బీజేపీ నేతలది కూడా ఇదే రాగం. త్వరలోనే రేవంత్ సర్కార్ కూలిపోతుందని, ఆ పార్టీలో ఉన్న అసమ్మతి కాంగ్రెస్ సర్కార్ని కూల్చేస్తోందంటూ జోస్యం చెప్పారు. కానీ సీఎం అభ్యర్థి నుంచి మంత్రుల వరకు ఎలాంటి విభేదాలు లేకుండా చాలా పద్ధతిగా, ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అంగీకారంతో తేల్చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు సొంత పార్టీ కూర్పుపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై నజర్ పెట్టింది. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పైనే మెయిన్గా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కాదు, అసలు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందంటున్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. పక్క పార్టీల సంగతి అటుంచి సొంత పార్టీ గురించి కాస్త పట్టించుకోండి అంటూ చురకలంటించారామె. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించడమే కాదు, ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు దీపాదాస్. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ ప్రచారం ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి నిదర్శనం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మారుతున్న స్వరం. ఆమె చేస్తున్న ట్వీట్లు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సడన్ గా హిందుత్వవాదాన్ని వినిపిస్తున్నారామె. బీజేపీ నేతల కంటే ఎక్కువగా డోస్ పెంచేస్తుండడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కోట్లాది మంది కళ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇందులో కొత్తదనం కానీ అభ్యంతరాలు కానీ లేకపోయినా తమిళనాడులోని డీఎంకే నేతల్ని ప్రశ్నిస్తున్నారామె. సనాతన ధర్మంపై డీఎంకే నేతలు కామెంట్లు చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరని నిలదీస్తున్నారు. రాహుల్ని టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయమే కవితలో కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. కవిత వినిపిస్తున్న హిందుత్వవాదానికి లిక్కర్ కేసులు లింక్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఈడీ హడావిడి చేసింది. తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. రాష్ట్రంలో అధికారం దూరమైన నేపథ్యంలో భవిష్యత్తులో చిక్కులు రాకుండా ఉండాలంటే బీజేపీకి దగ్గరవ్వాలనే వెర్షన్ని బీఆర్ఎస్లో కొందరు వినిపిస్తున్నారు. అందులో భాగంగానే కవిత ట్వీట్లు చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న కాంగ్రెస్ నేతలు బీజేపీ బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామని చెప్తున్నారు.